సర్క్యులర్ ఎకానమీ కూడా ముందుకు పోయి వేస్ట్ టు వెల్త్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు పోతాం. నెక్స్ట్, ఇక్కడ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. మీ అందరికీ లాస్ట్కి వచ్చాం, 1 or 2 స్లైడ్స్ ఉన్నాయి. చాలామందికి అనుమానం ఉంది, ఏంటి సీఎం గారు చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు, ఇవన్నీ సాధ్యమా అనే అనుమానం ఉంది. విశాఖపట్నం మొన్న జరిగిన యోగా ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు. నాకు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మాట మాట్లాడుతూ పిఎంఓ ఆఫీస్ ఒక మాట అన్నారు, ఏ రాష్ట్రానికి పోయినా ఒక ప్రోగ్రామ్ ఇస్తే మా వాళ్ళందరూ టెన్షన్ ఫీల్ అయిపోతున్నారు. ఇంత పెద్ద ప్రోగ్రాం చేశారు, అర్లీ మార్నింగ్ చేశారు, కానీ మీ వాళ్ళు ఎవరు వచ్చినా ఆనందంగా స్మైలింగ్తో కనపడుస్తున్నారు. ఏ పని చెప్పినా రిసెప్టివ్గా తీసుకొని బ్రహ్మాండంగా జయప్రదం చేశామని పొగిడే పరిస్థితి వచ్చారు. అంటే మీ శక్తి మీకు తెలియదు, కానీ హనుమంతుని శక్తి హనుమంతుడికి తెలియదు. కానీ నాకు తెలుసు మీరు ఏమైనా చేయగలుగుతారు, చేసే శక్తి సామర్థ్యం ఉంది. 1 సంవత్సరం అది చేశాం, దాన్ని లాజికల్గా తీసుకెళ్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు మేము అంటున్నానంటే స్మార్ట్గా పనిచేయాలి, కష్టపడక్కర్లేదు, 24 గంటలు శ్రమ చేయాల్సిన పని లేదు. పర్సనల్ లైఫ్ కూడా టైం పెట్టుకొని కుటుంబ సభ్యులతో కూడా బాగా గడిపి మీరు ఎనర్జీ ఛార్జ్ చేసుకొని చేసిన టైంలో గట్టిగా పనిచేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇక్కడికి వస్తే మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ టైం, వెరీ ఇన్స్పైరింగ్ టైం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. టెక్నాలజీ అంతవరకు మెచ్యూరిటీ వచ్చింది. నెంబర్ 1 మీరు చూస్తే హిస్టారికల్ డేటా ఆన్ క్లౌడ్ ఉంది. ఈరోజు గవర్నమెంట్ డేటా అంతా క్లౌడ్ తీసుకొస్తున్నాం. ఈరోజు ఐటీ మినిస్టర్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసేస్తున్నాం. అంటే డేటా అంతా క్లౌడ్కి వచ్చిన తర్వాత డేటా లెన్స్ తయారు చేశాం, తొందరలో డేటా లేక్ కూడా తయారవుతుంది. భారతదేశంలో ఫస్ట్ టైం ఈ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ ప్రకారం అన్ని డేటాలు తీసుకొచ్చి క్లౌడ్లో పెట్టి అక్కడి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆధార్ అనేది ఎవరికీ లేనటువంటి పెద్ద సెట్. ఇది ఏ వ్యక్తి కూడా ఇక్కడ మీరందరూ ఉన్నారు, సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవరు వచ్చారు అటెండెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదంటే మీ సెల్ ఫోన్లన్నీ ఉన్నాయి, ఎవరు వచ్చారో టవర్లో చూసుకుంటే అర్థమైపోతుంది. అంటే టెక్నాలజీ ఎంత మెచ్యూర్ అయిందో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. మొన్న మన వాళ్ళు చేశారు యోగా. మార్నింగ్ నిద్రలేస్తే ఎవరు ఎంత టైంలో అక్కడికి వచ్చారు, ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారో అవన్నీ చూసి నిమిషానికి ఎంతమంది రిజిస్టర్ అయ్యారో వచ్చేసింది. నాకు ఒక్కడికి రావడం అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ కంపార్ట్మెంట్లో ఎంతమంది వచ్చారనేది చూసుకున్నాం. అలాంటివి విలేజ్కి కూడా లింక్ చేశాం, సెక్రటరియట్కి కూడా. భవిష్యత్తులో కూడా ఇవన్నీ ఇంకా ఎక్కువ ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ మీరు చూస్తే రియల్ టైం డేటా శాటిలైట్, సంవత్సరానికి ఒక 6-7 సార్లు శాటిలైట్ తీసేసుకుంటాం, పెద్ద కాస్ట్ ఏం కాదు. దానివల్ల క్రాప్ ప్రిడిక్షన్ దగ్గర నుంచి సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి అనేక ప్రయోజనాలు. రేపు ఎవరన్నా కానీ ఎక్కడన్నా కానీ ఇల్లీగల్ మైనింగ్ చేసినా ఆ డేటాలో వచ్చేస్తుంది, అక్కడి నుంచి క్యాలిక్యులేషన్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి శాటిలైట్ డేటా అంతా వస్తుంది. సీసీటీవీ కెమెరాలు పెట్టేశాం, ఆపరేషన్కి వస్తున్నాయి. మొత్తం ఎవరైనా సరే తాగేసి డ్రైవ్ చేసిన, బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేసిన, ర్యాష్ డ్రైవింగ్ చేసిన, ఇంకొంత సమయంలో యాక్సిడెంట్ అవుతుంది, వీడిని ప్రివెంట్ చేయాలన్నా ఆ డేటా చూసుకొని మనం అలర్ట్ చేసే పరిస్థితికి వస్తాం. అదే మరిగా డ్రోన్స్ వచ్చాయి, కార్పొరేషన్ పెట్టాం, మొత్తం ఎన్యూమరేషన్ చేశాం. ఇప్పటికే ఒక 700 యూస్ కేసెస్ వచ్చాయి. దీన్ని ఏ విధంగా ప్రయోగించాలో ప్రయోగిస్తాం. డ్రోన్స్ అన్నిటికీ మనకు వస్తాయి. ఇక్కడే మినిస్టర్ గారు ఉన్నారు, సివిల్ ఏవియేషన్ కూడా, ఆయన డిపార్ట్మెంట్ డ్రోన్స్ కూడా. డిఫెన్స్, సివిలియన్స్కు ఉపయోగపడే డ్రోన్స్ అన్ని ఉపయోగిస్తాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, యూస్ కేసెస్ తయారు చేయడం, పైలట్స్ ట్రైన్ చేయడం, అది రాష్ట్రంలో అన్నిటికీ పెస్ట్ ఉంటే ఏ విధంగా పెస్టిసైడ్ స్ప్రే చేయాలి,
మస్కిటోస్ ఉంటే ఎట్లా చేయాలి, ఇలాంటి అనేక పర్పస్లని యూస్ కేసెస్ అన్ని తయారు చేసి తొందరలోనే అవి కూడా వస్తాయి. వేరబుల్స్ వచ్చాయి, ఐఓటీస్ వచ్చాయి, సెన్సార్స్ వచ్చాయి. ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే 42 పారామీటర్స్లో తొందరలో డేటా రియల్ టైం డాష్ బోర్డ్ వస్తుంది. అవేర్ పెట్టాం. ఇప్పటికి 7 పారామీటర్స్ ఇంటిగ్రేట్ చేశారు. అంటే టెంపరేచర్, హ్యూమిడిటీ, ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, థండర్ బోల్ట్స్ ప్రిడిక్షన్, అదే మరిగా మీకు వచ్చే కొందికి సైక్లోన్స్ ప్రిడిక్షన్, రెయిన్ఫాల్ ప్రిడిక్షన్, క్లౌడ్ బరస్టింగ్, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి సర్ఫేస్ వాటర్, రిజర్వాయర్లో వాటర్, గ్రౌండ్ వాటర్, సాయిల్ మాయిశ్చర్, ఇలాంటి 42 పారామీటర్స్ తయారు చేస్తున్నాం. అవన్నీ పబ్లిక్ పెడతాం, డిపార్ట్మెంట్లు పెడతాం. ప్రివెంటివ్ మెజర్స్, రియల్ టైం మానిటరింగ్ మీరు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అవి కూడా వస్తాయి. రేపు రాబోయే రోజులు హెల్త్లో కూడా ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు అందుకనే మీరు చూస్తే ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ఎ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ రియాలిటీ. ఓసారి మీకు కానీ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇమ్మీడియట్గా మీకు కావాల్సిన క్వశ్చన్స్ అడిగితే 80-90% అక్యురసీతో డేటా వస్తూ ఉంది. రేపు అక్యురసీ ఆఫ్ డేటా 99%కి వెళ్లే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు మామూలు కంప్యూటర్ అయితే చాలా టైం పడుతుంది, సూపర్ కంప్యూటర్ కూడా టైం పడుతుంది. ఇప్పుడు ನಾವು క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్తున్నాం. నేను అందుకే ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ అన్నాను. ప్రతి ఒక్కరికి మైండ్ కంప్యూటర్గా పనిచేయాలి. క్వాంటమ్ కంప్యూటింగ్కి ఆల్గరిథమ్స్ రాయాలి. ఇది ఫ్యూచర్. ఈరోజు ఐటీ అంటే ఇండియన్స్, ఐటీ అంటే మొదటి స్థానం తెలుగు వాళ్ళు. 25 ఏళ్లకు మునుపు చేశాం. ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ని ముందు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని అనుసంధానం చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ చేసి, ఫ్యామిలీ ఇంటిగ్రేషన్ చేసి, జియో ట్యాగింగ్ కూడా చేశాం. రేపు ఏదైనా వరద వస్తే కలెక్టర్లు ఎవరు ఎత్తుక్కునే పని లేదు. ఏ ఇంటికి నీళ్లు వాటర్ పంపించాలన్నా, ఫుడ్ పంపించాలన్నా డ్రోన్ దగ్గర పంపించి ప్రోగ్రామ్ చేసేసి. అంటే టెక్నాలజీ ఎంత మెచ్యూర్ అయిందంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు. ఇంకో పక్కన ఏ యూనివర్సిటీ వస్తుంది, మెడ్టెక్ జోన్ పెట్టాం, డ్రోన్ సిటీ వస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ ఇటీవల ఐటీ డిపార్ట్మెంట్ ఇనిషియేట్ చేసుకొని చేశారు. టుడే 503 సర్వీసుల్ని వాట్సాప్ గవర్నెన్స్లో ఇస్తున్నాం. ఆగస్టు 15కి 703 సర్వీసులు 100%. ఏ ఆఫీస్కి ఎవ్వరు పోయే పని లేదు, అన్ని వాట్సాప్లో ఉంటాయి. ఇది మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ జరగనటువంటి వినూత్నమైన ఆలోచన చేశాం. ఆ ఆలోచన ప్రకారం 703 సర్వీసులు ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొబైల్ ఫస్ట్ గవర్నెన్స్ మోడల్ ఇన్ ఇండియా. ప్రపంచంలో కూడా ఎవరన్నా చేశారో నాకు తెలియదు, కానీ మనది మాత్రం 100% చేసే అవకాశం వస్తుంది. ఇందులో మీరు చూసినప్పుడు రియల్ టైం డేటా వచ్చి, హిస్టారికల్ డేటా ఉండి, ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ వాడి మళ్ళా రియల్ టైంలో వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే డెసిషన్ని 99% ఎగ్జాక్ట్ డెసిషన్ కానీ ఇవ్వగలిగితే అది ఇంప్లిమెంట్ చేస్తే చాలు. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఇన్స్పైరింగ్ టైం అన్నాను. ఇంత మునుపు మనం అందరం చాలా కష్టపడిపోయేవాళ్ళం. ఇప్పుడు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే ఎగ్జిక్యూషన్ కష్టం కాదు. అది ఇంప్రెస్ చేయడానికే నేను మాట్లాడుతున్నా. 42 పారామీటర్స్ కూడా బై నవంబర్కి వచ్చేస్తాయి. అదే సమయంలో ఇవన్నీ కూడా కూడా ఆల్గరిథమ్స్ అన్ని ఎట్లా రాయాలో అన్ని చెప్తున్నాం. ఇప్పటికి 25 డిజిటల్ క్యాబినెట్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేశాం. అదే మరి ఎక్కడికక్కడ మీరు చూస్తే రియల్ టైంలో డెసిషన్స్ తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది మీరు చూసిన తర్వాత అసాధ్యం అనేది కాదు, ఏదైనా సాధ్యం. అయితే ఎవరైనా కానీ టెక్నాలజీలో ఇంకా వెనకబడితే ఫండమెంటల్గా ఆపరేషన్ పెద్ద కష్టం కాదు. ఆపరేషన్స్ వరకు మీరు నేర్చుకోగలిగితే మీరే ఆపరేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడుండే 2000 మంది ఇక్కడ ఉన్నారు.
ఈ 2000 మందికి విజ్ఞప్తి చేస్తున్నా.